Hi students, welcome to Gauri Smart channel. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీలోని టాప్ 20 మోడల్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ మనకి ఎగ్జామ్లో 4-5 వస్తాయి అన్నమాట. కనుక సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ అయితే చేయండి. అయితే ఎవరైతే ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్ చూడలేదో వాళ్ళ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. సో వాళ్ళు ఒకసారి వీడియో చూసి కాన్సెప్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో అనేది చాలా స్లోగా చెప్తాను, మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరూ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. If sin theta plus cos theta is equal to a, then sin theta minus cos theta. ఇక్కడ మనకి sin theta ని ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే sin theta ని x, cos theta ని y అనుకుంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు a మైనస్ బి అడుగుతున్నాడు, అంటే x ప్లస్ వై ఇచ్చాడు x మైనస్ వై అడుగుతున్నాడు. సో మనకి x మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇది ఫార్ములా. సో x మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ఇంటూ, సో మనకు తెలిసిన ఫార్ములా రాసుకుందాం ఎందుకు. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సో ఇది ఫార్ములా. ఇక్కడ a అంటే సైన్ థీటా, b అంటే కాస్ థీటా. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది a మైనస్ బి అంటే సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఫైండ్ చేయాలి. సో a ప్లస్ బి అంటే వాడు ఆల్రెడీ ఇచ్చాడు. సో సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అంటే a స్క్వేర్ మైనస్ 4 ఇంటూ సైన్ థీటా కాస్ థీటా, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఏ స్క్వేర్ మైనస్ దీన్ని 2 ఇంటూ సైన్ థీటా కాస్ థీటా రాసుకోవచ్చు. 2 ఇంటూ సైన్ థీటా కాస్ థీటా రాయొచ్చు. సో ఇచ్చిన దాన్ని మనం స్క్వేరింగ్ అని బౌసర్ చేస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ 2 ఇంటూ సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వస్తుంది. సో 1 ప్లస్ 2 ఇంటూ సైన్ థీటా కాస్ థీటా ఏ స్క్వేర్ వస్తుంది. మనకేం కావాలి, 2 ఇంటూ సైన్ థీటా కావాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ 1. సో దీని ఏం రాయొచ్చు ఇప్పుడు, ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 1. సో అప్పుడు మనకేమొస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్, సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2. సో దీన్ని ఏం రాయొచ్చు, 2 మైనస్ ఏ స్క్వేర్ రాయొచ్చు. సో ఇదేంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మనకేం కావాలి, సైన్ థీటా మైనస్ కాస్ థీటా కావాలి. కనుక దీన్ని ఇప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 2 మైనస్ ఏ స్క్వేర్. అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, tan alpha is equal to 1 by 2, tan beta is equal to 1 by 3, then a plus b alpha plus beta అవుతుంది. సో మనకి tan of alpha plus beta, tan a plus b is equal to tan a plus tan b by 1 minus tan a tan b. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఖచ్చితంగా రావాలండి ఈ సమ్ చేయాలంటే. సో ఇప్పుడు మనకి tan of alpha plus beta, tan of alpha plus beta is equal to 1 by 2 plus 1 by 3 by 1 minus 1 by 2 into 1 by 3. సో దాని ఏం రాయొచ్చు, ఎల్సిఎం 6 కనుక 3 plus 2 కిందన 1 minus 1 by 6 అంటే 5 by 6, కిందన కూడా 5 by 6 వస్తుంది. ఎందుకంటే 6 minus 1 అంటే 5. 5 by 6, 5 by 6 క్యాన్సల్. సో tan of alpha plus beta is equal to ఎంత వచ్చింది మనకి, 1 వచ్చింది. సో tan of alpha plus beta, సో 1 ఏం రాయొచ్చు మనము, tan 45 రాయొచ్చు. 1 ఏం రాయొచ్చు, tan 45. సో tan క్యాన్సల్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో కనుక ఆన్సర్ 45 degrees అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ ప్లస్ టాన్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ప్లస్ కొసెకండ్ స్క్వేర్. సో ఇదేదో పెద్ద లెక్క, మనకు ఆన్సర్ రాదు అని అనుకోకూడదు. సో చిన్న లాజిక్ మనం ఇక్కడ ఫైండ్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడే చేస్తాను. 1 నేను మైనస్ కామన్ చేస్తాను.
మైనస్ కామన్ తీస్తే సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా. దీన్ని ఫస్ట్ కొసెకన్ స్క్వేర్ రాస్తాను, తర్వాత కాట్ స్క్వేర్ రాస్తాను. అంటే ప్లస్ కొసెకన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. చూడండి 1 మైనస్ 1 ప్లస్ 1 సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా అంతా 1, కానీ ముందు మైనస్ ఉంది కనుక మైనస్ 1. అదేవిధంగా కొసెకన్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ అంతా 1. సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది 1 మిగిలింది కనుక ఆన్సర్ 1. నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడైనా సరే మనకి ఏబిసి ఇచ్చాడంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిగ్నోమెట్రీలో మనకి మ్యాక్సిమం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది హైపోటెన్యూస్ కనుక ఇది 5. మిగతా 2 సైడ్స్ మీరు ఎలా తీసుకున్నా పర్లేదు. సో ఇది సి, సో ఇది ఏ, ఇది ఎలా తీసుకున్నా పర్లేదు. సో ఏకి ఆపోజిట్ ఇది ఏ కనుక ఇది 3, ఇది 4. ఓకే, సో ఇప్పుడు మనకి కాస్ ఏ అన్నాడు అంటే యాంగిల్ ఇక్కడ ఉంది. ఓకేనా? సో కాస్ ఏ అడుగుతున్నాడు. కాస్ ఏ ఏంటి? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏసీ బై హైపోటెన్యూస్ అంటే ఏబి. సో ఏసీ ఎంత 4, హైపోటెన్యూస్ ఎంత 5. సో 4/5 కనుక ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అలా చేయాలన్నమాట. సో ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ABCD, సో దిస్ వాల్యూ cos A plus cos B plus cos C plus cos D. నిన్నే మనం అనుకున్నాం సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే A plus C is equal to 180 degrees, B plus D is equal to 180 degrees. ముందు A plus C చేస్తే ఆటోమేటిక్గా B plus D అర్థమైపోతుంది. సో కాస్ ఆఫ్ ఏ, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి రాస్తాను, ప్లస్ సిని అటు తీసుకెళ్ళాను. ఇప్పుడు కాస్ అప్లై చేస్తాను. కాస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ 180 మైనస్ సి. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ టీటా అంటే మైనస్ కాస్ సి, అంటే కాస్ 180 మైనస్ టీటా మైనస్ కాస్ టీటా. ఇది మీకు లాస్ట్లో చెప్తాను. లాస్ట్లో ఈ సమ్ ఇలాంటి చాలా పెద్ద ఉంది, అది చెప్తాను. సో అంటే కాస్ ఏ వచ్చింది, కాస్ మైనస్ వచ్చింది. మరి కాస్ బి ఏమొస్తుంది? మైనస్ కాస్ డి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, కాస్ ఏ బదులు ఏం రాయొచ్చు? మైనస్ కాస్ సి రాయొచ్చు. కాస్ బి బదులు ఏం రాయొచ్చు? మైనస్ కాస్ డి రాయొచ్చు. ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి. సో కాస్ సి క్యాన్సిల్, కాస్ డి క్యాన్సిల్. సో 0 ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ 0. అలా చేయాలి. దీన్ని ఎలా చేద్దాం చూడండి. సో దీన్ని ఏం చేస్తానంటే కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్మ్ వచ్చింది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ అండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో దీని వాల్యూ 1 కనుక 1 ఇంటూ ఎనీథింగ్ 1. సో ఇంక ఇది ఒకటే మిగిలింది. సో కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఫస్ట్ ఆప్షన్లో సైన్ స్క్వేర్ ఉంది కనుక కాస్ స్క్వేర్ రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఎందుకంటే ఇక్కడ ఒక సైన్ ఉంది, ఇక్కడ ఒక సైన్. సో కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ cos 1 into cos 2 into cos 3 into and so on, cos 30 into and so on, cos 2020. సో ఇక్కడ మనకి చాలా మంది స్టూడెంట్స్ ఈ సమ్ ఇంక చేయలేక వదిలేస్తారు. ఇక్కడ వాళ్ళకి తెలిసింది ఒకటే cos 30. సో cos 30 √3/2 ఇక్కడ వేసుకుంటారు, మిగతా ఏవి తెలియదు. సో √3/2 పెడదామని ఆలోచిస్తారు, కానీ ఏది మరి తోచక అది ఒకటే పెడతారు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ అయితే ఉంది. ఆ లాజిక్ని ఫైండ్ చేస్తే ఆన్సర్ చాలా ఈజీ. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో 3, 4, 5 అన్నీ ఉన్నాయి, అప్ టు 2022 వరకు ఉన్నాయి. సో మధ్యలో ఇక్కడ cos 90 ఉంటుంది, cos 90 కూడా ఉంటుంది. cos 90 ఎంత? 0. సో 0 అంటే అనేది 0. ఆ చిన్న లాజిక్ మనం ఫైండ్ చేయాలి. సో ఆన్సర్ 0. నెక్స్ట్ ఇక్కడ a మైనస్ బి, a మైనస్ బి ఈక్వల్ టు, సో ఇదంతా 30 degrees. సో ఎందుకంటే tan 30 degrees 1/√2 కదా. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ 1/2 అంటే 60 degrees. ఏ ఎంత? 60 degrees. సో ఇప్పుడు ఏ 60 degrees, యాంగిల్ బి తెలీదు. సో ఆన్సర్ 30 degrees. అంటే బి ఎంత అవుతుంది? 30 degrees. 60లో 30 తీసి 30 అంటే ఏ 60, బి 30.
సో ఇప్పుడు వాడికి ఏమవుతున్నాడు, యాంగిల్ బి అడుగుతున్నాడు. సో యాంగిల్ బి ఎంత వచ్చింది మనకి 30 degrees. కానీ ఆప్షన్స్లో ఎక్కడా కూడా 30 degrees అనేది ఎక్కడా కూడా ఇవ్వలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే డిగ్రీస్ని రేడియన్లో మార్చాలి అంటే ఏం చేయాలంటే π/180తో మల్టిప్లై చేయాలి. సో 0 0 క్యాన్సిల్, 3 1s 3 6. సో అంటే నాకేమొచ్చింది, π/6 వచ్చింది. కనుక π/6 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఏ కమ బి acute angles అంటే 90 degrees కన్నా తక్కువ ఉండాలి. సో cos A = sin B దెన్ A ప్లస్. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. cos 45 cos 45 అంటే cos 45 1/2 sin 45 1/2. కనుక 45 + 45 90 degrees. సో డైరెక్ట్గా ఆన్సర్ 90 పెట్టచ్చు. సో 90 ఇవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి, π/180తో మల్టిప్లై చేయాలి. సో 0 0 క్యాన్సిల్, 9 1s 9 2s. సో π/2. సో ఆన్సర్ π/2. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే cos A నేను రాయొచ్చు, మనం cos A ని cos A రాద్దాం. sin B నేను రాయొచ్చు అంటే మనం cos 90 - B రాయొచ్చు. cos 90 - θ sin θ. సో cos క్యాన్సిల్ అయితే A = 90 - B. సో మైనస్ బి ఇటు వస్తే ప్లస్ బి అవుతుంది. సో A + B = 90. సో 90 degrees. 90 degrees అంటే ఏం చేసాము, π/180తో చేస్తే సో π/2 వస్తుంది. 90 1s 90 2s. సో ఆన్సర్ π. అలాగైనా చేయొచ్చు. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ sin θ + cos θ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. A sin θ + B cos θ + C ఉంటే మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. సో ± C ± √A² + B². ఇది మనకి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ అంటే పాజిటివ్ తీసుకోవాలి, మినిమం వాల్యూ అంటే నెగిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పాజిటివ్ తీసుకోవాలి కనుక ఇక్కడ C లేదు కనుక 0 + √. సో A అంటే ఎంత 1. సో 1². B అంటే 1² సో √1 + 1. సో అంటే √2. సో √2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో 11th వన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చూడండి ఎలా అంటే చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి -sin θ ని ఇస్తే తీసుకురావాలి. అప్పుడు ఏమవుద్ది, cos θ = √2 × sin θ + sin θ. ఓకే. సో ఇప్పుడు cos θ = sin θ మనకి sin θ కామన్ తీస్తే √2 + 1 × sin θ. √2 + 1 × sin θ. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, చాలా అంటే చాలా చిన్న లాజిక్ వాడతాను. ఏం చేస్తానంటే సో √2 + 1తో బోత్ సైడ్ మల్టిప్లై చేస్తాను. √2 + 1. సో √2 + 1 × cos θ. సో ఇక్కడ √2 + 1 √2 + 1 -1. ఇక్కడ -1తో మల్టిప్లై చేయాలి. సో √2 - 1తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, సో 2 - 1 × sin θ. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. √2 × cos θ. సో -cos θ. 2 - 1 అంటే 1. సో × sin θ. ఇప్పుడు -cos θ అని అడిసి తీసుకెళ్ళిపోతే ఆన్సర్ వచ్చేస్తుంది. సో -cos θ అని అడిసి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది, cos θ + sin θ = √2 cos θ. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏం చేశాను, -sin θ అని అడిసి తీసుకెళ్ళిపోయాను. సో sin θ అని కామన్ తీసాను. కామన్ తీస్తే √2 + 1 వచ్చింది. ఇప్పుడు నాకు చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ 1 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, చిన్న లాజిక్ వస్తుంది. అందుకే బోత్ సైడ్ ఏం చేశాను, √2 - 1తో మల్టిప్లై చేశాను. సో √2 - 1 × cos θ. √2 + 1 × √2 - 1 అంటే A² - B² అంటే √2² - 1² అంటే 2 - 1. సో 2 - 1 అంటే 1. సో sin θ. ఇప్పుడు ఈ -cos θ అని అడిసి తీసుకెళ్ళిపోయిన ఆన్సర్ వస్తుంది. కనుక ఇప్పుడు ఏంటి ఆన్సర్, √2 cos θ. √2 cos θ అనేది 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్, secant θ + cos θ = 1. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మనకి A + B హోల్ క్యూబ్ = A³ + B³ + 3AB × A + B. ఇది ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం చేస్తే మనకి సో ఇప్పుడు మనకేం కావాలి, A³ + B³ కావాలి. సో A³ + B³ ఏమవుతుంది, A + B హోల్ క్యూబ్ - 3AB × A + B. ఇది ఫార్ములా. సో A + B అంటే ఏంటి, సీకెండ్ కాస్. సో ఆల్రెడీ ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు కనుక 1³ - 3 secant × cos θ ఎంత 1. సో × A + B ఎంత 1. సో కనుక 1 - 3 1 - 3 అంటే -2.
సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ఒకసారి జాగ్రత్తగా వినండి. ముందు మనకి ఏ యాంగిల్ ఇచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, దాన్ని 90 మల్టిపుల్స్లో రాయాలి. అంటే దాన్ని 90 ఇంటూ సంథింగ్ వచ్చే విధంగా రాయాలి. సో ఇప్పుడు నాకు అది 90 టేబుల్లో ఎంత ఉందో తెలియదు కనుక సో నేను 90తో డివైడ్ చేసుకుంటాను. 90 1s are 90. సో 14. సో 4 అనేది క్యారీడ్ అవుతుంది. 92s are 180 అయిపోతుంది కనుక 91s are 90. సో 4 19లో 14లో 9 తీస్తే 5. సో 54 అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, దీన్ని కాస్ 1044 రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, కాస్ ఈ రెండు మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి అంతే కదా. సో 11 ఇంటూ 90 సో ప్లస్ 54 డిగ్రీస్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఆడ్ నెంబర్ వచ్చిందంటే మనకి కాస్ అయితే సైన్ వస్తుంది, సైన్ అయితే కాస్ వస్తుంది. ఈవెన్ నెంబర్ అయితే ఏదైతే అదే. సో ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 90 పక్కన కాస్ అయితే కాస్ వస్తుంది, సైన్ అయితే సైన్, ట్యాన్ అయితే ట్యాన్, కాట్ అయితే కాట్, సీకెండ్ అయితే సీకెండ్, కొసెకండ్ అయితే కొసెకండ్. ఆడ్ నెంబర్ వస్తే వాటి యొక్క రివర్స్ వస్తాయి మేడం. కాస్కి సైన్ వస్తుంది, సైన్ కాస్ వస్తుంది, ట్యాన్కి కాట్ వస్తుంది, కాట్ ట్యాన్ వస్తుంది, సీకెండ్ కొసెకండ్ వస్తుంది, కొసెకండ్ సీకెండ్ వస్తుంది. కనుక సో ఇక్కడ మనకి సైన్ 54 డిగ్రీస్. ఇప్పుడు ప్లస్సా మైనస్సా చూసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మనం ప్లస్సా మైనస్ చూసుకోవాలంటే 90 ఎన్ని 90s, 11 90s. సో 190, 290, 390, 490, 590, 690, 790, 890, 1090, 990, 1090, 1190. 1 2 3 4 5 6 7 8 9 10 11 ప్లస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ప్లస్. సో కాస్ కనుక ప్లస్. ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్, ఇక్కడ అన్ని పాజిటివ్. ఇక్కడ సైన్ కొసెకండ్ పాజిటివ్, ఇక్కడ టాన్ కాట్ పాజిటివ్, ఇక్కడ కాస్ సెకండ్ పాజిటివ్ కనుక సైన్ 54. సైన్ 54 ఎంత, √5 - 1/4 కనుక ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సైన్ 54కి ప్రూఫ్స్ ఉంటాయి, అవి మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాగ్ ఆఫ్ tan 1 ఇంటూ tan 2 ఇంటూ tan 3 tan so on. సో ఇక్కడ ఈ tan 89ని cot 1 రాయొచ్చు. అంటే cot 1 ఇంటూ tan 1 1, tan 2 ఇంటూ ఇక్కడ cot 2 వస్తుంది, tan 3 ఇంటూ cot 3. అలా మధ్యలో tan 45 మిగిలిపోతుంది. tan 45 1. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 1. సో ఎవ్రీథింగ్ ఈజ్ 1 అంటే log 1 ఈజ్ ఈక్వల్ టు 0. log 1 ఎంత 0 కనుక ఆన్సర్ 2. నెక్స్ట్ ఇక్కడ tan స్క్వేర్ 120 కావాలి. సో దీని ఏం రాయొచ్చు, x ఇంటూ tan స్క్వేర్ 90 + 30. tan స్క్వేర్ 90 + 30 రాయొచ్చు, ప్లస్ 4 ఇంటూ కాస్ స్క్వేర్ 115 ఏం రాయొచ్చు, 90 + 60 రాయొచ్చు. 90 + 60 ఈజ్ ఈక్వల్ టు 9. సో x ఇంటూ tan 90 + θ cot θ. స్క్వేర్ ఉంది కనుక cot 30. cot 30 ఎంత, √3. సో √3 స్క్వేర్. 4 ఇంటూ సో కాస్ 90 + θ sin θ. sin 60 ఎంత, √3/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ ఏమవుతుంది, 3x. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3x. ఇక్కడ ఏమవుతుంది, 4 ఇంటూ √3 స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ బై 4 2 స్క్వేర్, 4 4 క్యాన్సిల్ 9. సో ఇప్పుడు ఏమొచ్చింది, 3x + 3 ఈజ్ ఈక్వల్ టు 9. సో 3x ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2 ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. sin 30 ఎంత, 1/2. sin స్క్వేర్ అంటే 1/4. sin 45 ఎంత, 1/√2 కనుక 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. sin 60 ఎంత, √3/2. √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 1/4 1/2 3/4. సో ఇవన్నీ మనకి ఇందులో ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని 1/4 రాయొచ్చు, దీన్ని 2/4 రాయొచ్చు, దీన్ని 3/4 రాయొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఏపీలో ఉన్నాయి, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ మాట. 1/4 అనేది కామన్ డిఫరెన్స్. నెక్స్ట్
a plus b is equal to 45 degrees, then 1 plus tan a into 1 plus tan b. సో ఇక్కడ బోత్ అప్లై tan on both sides. అప్పుడు ఏమవుద్ది, tan of a plus b, tan a plus tan bb by 1 minus tan a tan b, tan a tan b is equal to tan 45 and the 1. సో అప్పుడు ఏమవుద్ది, tan a plus tan b is equal to 1తో దీన్ని మల్టిప్లై చేస్తే 1 minus tan a tan b. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, 1 plus tan a into 1 plus tan b కావాలి. సో ఈ tan a tan b ని ఇస్తే తీసుకొచ్చింది. అప్పుడు ఏమవుద్ది, tan a plus tan b plus tan a tan b. ఇప్పుడు నేను 1 యాడ్ చేస్తాను బోత్ సైడ్. 1 బోత్ సైడ్ యాడ్ చేస్తే ఏమవుద్ది, 1 plus 1 అవుద్ది. ఇక్కడ 1 plus tan a ఉంది, ఇక్కడ tan a కామన్ తీస్తే 1 plus tan a ఉంది. సో 1 into 1 plus tan a, ఇక్కడ tan b కామన్ తీద్దాం. tan b కామన్ తీస్తే 1 plus tan a ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు 1 plus tan a కామన్ తీయండి, 1 plus tan a into 1 plus tan b, 1 plus tan b, సో ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆన్సర్ 2 అన్నమాట. నెక్స్ట్ సో tan theta ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో హైపోటెన్యూస్ ఏమవుతుంది, రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఏం కావాలి, cos theta అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే b బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కనుక ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ sin 150. ఏం రాయొచ్చు sin 150ని, 180 minus 30 రాయొచ్చు. cos 120 ఏం రాయొచ్చు, cos 180 minus 60 రాయొచ్చు. సో sin 180 minus theta, సో అంటే దీన్ని 2 into 90 రాయొచ్చు. సో ఈవెన్ నెంబర్ కనుక sin 30 వస్తుంది. ఇది కూడా 2 into 90 రాయొచ్చు. ఈవెన్ నెంబర్ కనుక ఇక్కడ కూడా cos 60 వస్తుంది. ఇక్కడ sin, సో 290 మైనస్, సో పాజిటివ్. ఇక్కడ cos 290 మైనస్ అంటే ఇది నెగిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/2 into 1/2, సో మైనస్ 1/4. సో మైనస్ 1/4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని కూడా అలాగే చేద్దాం. ఈసారి క్లియర్గా చెప్తాను, ఇంకా టైం ఉంది కనుక. sin 180 రాయొచ్చు, 120 రాయొచ్చు, 180 minus 60 రాయొచ్చు. sin 249 రాయొచ్చు, sin 180 plus 60. సో దీన్ని 2 into 90 రాయొచ్చు, దీన్ని కూడా 2 into 90 రాయొచ్చు. సో ఈవెన్ నెంబర్ అయితే మనకి సైన్ అయితే సైనే వస్తుంది కనుక sin 60. ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ చూసుకోవాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్, సో 190 290 మైనస్ కనుక బ్యాక్ వస్తుంది, అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ కూడా sin 60 వస్తుంది, ఎందుకంటే 2 ఉంది కనుక. ఇప్పుడు ఆల్ 1 2 3, సో థర్డ్ క్వాడ్రంట్లో సైన్ అనేది నెగిటివ్ కనుక మైనస్. సో sin 60 క్యాన్సిల్ కనుక ఆన్సర్ 0. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకి ట్రిగ్నోమెట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఇవన్నీ కొంచెం డిఫికల్ట్ బిట్స్, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఫికల్ట్ బిట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినవి కనుక సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, నా సొంతంగా ఇచ్చిన కాదు కనుక ఈ బిట్స్ని త్వరగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బాయ్.